హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, లాస్ట్ సండే వచ్చేసి మేము కుకట్పల్లిలోని వాటర్ ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. అక్కడ ఫిషెస్ అయితే చాలా చాలా బాగా పెట్టారు. మీకైతే ఈరోజు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. అంటే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. మేము యాక్చువల్గా కుకట్పల్లిలోనే ఉంటున్నాం కాబట్టి మాకు దగ్గరలోనే ఉంటుంది ఎగ్జిబిషన్ అయితే చాలా చాలా బాగుందండి. అంటే కుకట్పల్లిలో ఇది సెకండ్ టైం అనుకుంటా ఇలా ఫిష్కి సంబంధించిన ఎగ్జిబిషన్ అనేది పెట్టడం. ఎగ్జిబిషన్ అయితే చాలా చాలా బాగుందండి. అసలు మీరు ఫిషెస్ చూస్తే చాలా వరకు షాక్ అవుతారు. అంటే అన్ని రకాల ఫిషెస్, అంటే వెరైటీ ఫిషెస్ని మనకు ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి. చాలా చాలా బాగుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాము, అందుకే కొంచెం చీకటిగా ఉంది. ఈవినింగ్ టైంలో అయితేనే మనకి పార్కు చాలా లైటింగ్తో చాలా బాగా అనిపిస్తుందండి. నిజంగా చాలా బాగా అనిపించింది. ఓకే అండి, ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఫీజు వచ్చేసి 150 అండి ఈచ్ పర్సన్కి. అంటే ఒక్కొక్కరికి 150 టికెట్, 150 రూపీస్ టికెట్. ఓకే అండి, ఇక్కడైతే చూస్తున్నారు కదా, బయట అయితే డెకరేషన్ ఎంత బాగా చేశారో అసలు మొత్తం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక పిల్లలకు నచ్చే విధంగా మంచిగా ఒకవైపు గేమ్స్, ఇంకొక వైపు వాటర్కి సంబంధించిన గేమ్స్, అలాగే ఫిషెస్ ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు స్పెషల్గా. చాలా బాగా అనిపించింది అదైతే. ఓకే అండి, ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇప్పుడే మేము టికెట్స్ తీసుకున్నాము, ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, చాలామంది క్రౌడ్ ఉన్నారండి. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి టూ మంత్స్ బ్యాక్ అండి, 2 months బ్యాక్ పెట్టారు, కానీ ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఈ 1 month పెంచారు కాబట్టి ఈ 1 month కూడా ఉంటుంది. మీరు ఎవరైనా ఇంకా వెళ్ళలేదు అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే. ఇందులో స్పెషల్ ఏంటంటే సాహసవీర సాగర కన్యలు అని స్పెషల్గా పెట్టారనమాట. అంటే వాటర్లో జలకన్యలు అంటారు కదా, మనం సాహసవీర సాగర కన్య మూవీలో జలకన్యలు అని చూస్తాం కదా, ఆ థీమ్ అనేది ఇలా ఈ ఎగ్జిబిషన్లో పెట్టారు ఈసారి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నిజంగా, అసలు చాలా చాలా బాగుందండి. ఓకే అండి, ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి ఈ విధంగా బొమ్మలతో పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా చాలా బాగా పెట్టారు. ఇక్కడైతే పిల్లలైతే చక్కగా బాల్ పట్టుకున్నట్టు ఇలా కొన్ని ఫొటోస్ దిగారు. చాలా బాగా అనిపించింది, బాగున్నాయండి. అంటే పిల్లలు ఫస్ట్ చూడగానే చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా మేము 2 months బ్యాక్ వెళ్ళాం కాబట్టి క్రౌడ్ కూడా బాగా ఉందండి. అంటే జనాలు కూడా చాలా ఎక్కువగా అనిపించారు. చాలా సందడిగా అనిపించింది ఎగ్జిబిషన్ అంతా. కానీ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా వెళ్ళాను, కానీ చాలా వరకు స్టాల్స్ అన్నీ తీసేశారు. కానీ మధ్యలో వెళ్ళుంటే ఇంకా చాలా చాలా బాగుండేది అనిపించింది. బట్ ఆల్రెడీ అయితే 2 times అయితే వెళ్ళాను. మీరు కూడా ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుందండి. అంటే ఈ జలకన్యలను చూడడానికైనా వెళ్ళొచ్చండి. చాలా వరకు ఫిషెస్ని లైక్ చేసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ ఎగ్జిబిషన్. ఓకే, ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా నందు ఎలా స్టిల్ ఇస్తున్నాడో అలా చక్కగా పట్టుకున్నట్టే అనిపిస్తుందండి మనకు. జస్ట్ ఇలా టచ్ చేస్తాము అంతే, కానీ చూసారు కదా ఎంత చక్కగా రియల్గా పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇలా పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేసాము. సండే ఈవినింగ్ అయితే మేము వెళ్ళాము. సండే కావడంతో చాలా క్రౌడ్ ఉన్నారండి ఆ రోజైతే, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగున్నాయి. ఓకే అండి, ఇక్కడ నుంచి మనకు ఎంట్రన్స్లో ఇక్కడ నుంచి మనకు ఫిషెస్ సంబంధించిన ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకు ఫిషెస్కి సంబంధించిన ఎగ్జిబిషన్ ఉంటుంది, తర్వాత మనకి షాపింగ్ మాల్స్, స్టాల్స్ అవన్నీ పెట్టారు, అవి కూడా చూపిస్తాను. ఓకే అండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.
ఓకే అండి, చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఫిషెస్, అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. ఇదే సేమ్ నేను ఫిషెస్ ఎగ్జిబిషన్ నేను వైజాగ్ టూర్కి వెళ్ళినప్పుడు కూడా పెట్టాను, కావాలంటే చూడండి. వైజాగ్ వీడియోస్ చేసినప్పుడు కూడా ఇవే సేమ్ ఫిషెస్ వీడియో నేను పెట్టాను. సేమ్ అక్కడ కూడా ఇలానే ఉంది, కాకపోతే ఇక్కడికంటే కూడా అక్కడ ఇంకా ఎక్కువగా ఉన్నాయండి. అంటే కామన్గా మనకి వైజాగ్లో ఫిషెస్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి అక్కడ ఎక్కువ పెట్టారు. ఇక్కడ నేమ్స్ ఇవ్వలేదండి, అక్కడైతే నేమ్స్ కూడా ఏ ఫిష్కి ఏ నేము అన్నది కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు కింద, కానీ ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. కానీ చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి ఫిషెస్ అయితే. ఓకే అండి, నెక్స్ట్ ఇంకా నేను చెప్పాను కదా సాహసవీర సాగర కన్యలు అని, ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళే ఈ వాటర్లో అయితే చాలాసేపు ఉన్నారండి ఈ గర్ల్స్ అయితే. నిజంగా నాకు సాహసవీర సాగర్ కన్య మూవీ గుర్తొచ్చేసింది. నిజంగా చాలాసేపు ఉన్నారు, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు వీళ్ళకు. ఇంత హార్డ్ వర్క్ ఇలా ఉండడం అంటే నిజంగా కష్టమే అనిపించింది. అంతసేపు అలా వాటర్లో చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా అందరికీ లవ్ సింబల్స్ చూపిస్తూ అందరికీ కిస్సెస్ ఇస్తూ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. నిజంగా ఈ అమ్మాయిలు ఇద్దరైతే చాలా చాలా అసలు చాలా స్వీట్గా అనిపించారండి. నాకైతే చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళు స్విమ్ చేసే విధానం కూడా చాలా వెరైటీగా, నిజంగా ఫిషెస్ ఎలా చేస్తాయో సేమ్ అదే విధంగా స్విమ్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో, ఆ రోజు చాలా క్రౌడ్గా ఉంది, అందరూ చూస్తూ ఉన్నారు. ఇంకొక సైడ్ వచ్చేసి జెంట్స్ అనమాట, జెంట్స్ ఒక్కరే ఉన్నారు, గర్ల్స్ అయితే ఇద్దరు ఉన్నారు, బట్ జెంట్స్ అయితే ఇతను ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇతనికి కింది నుంచి పై వరకు ఇలా మొత్తం మిషన్తో అది పెట్టేసుకొని చక్కగా వాటర్లో చాలా చాలా నిజంగా అండి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. చాలా బాగా అనిపించింది. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న ఫిషెస్, వైట్ ఫిషెస్, బ్లాక్ ఫిషెస్, గోల్డ్ ఫిషెస్, అన్ని రకాల ఫిష్లు కనిపిస్తాయండి మీకు. మీరు ఫిషెస్ వెరైటీ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎగ్జిబిషన్ అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుందండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. టికెట్ అయితే చెప్పాను కదా 150 రూపీస్ ఈచ్ పర్సన్కి. చాలా బాగున్నారండి, ఇక్కడ చూడండి ఎంత బాగా చూపిస్తున్నారో లవ్ సింబల్స్ అలా. ఓకే అండి, ఇక్కడ నుంచి మనకి ఇష్టమైన పార్ట్ అనమాట, అంటే షాపింగ్ మాల్స్ అలాగే స్టాల్స్ అన్నీ ఉంటాయని చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బాగున్నాయండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించాయో. ఒక్కొక్క ఇయర్ రింగ్స్ షాప్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. అలాగే ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ షాప్ ఉంది, అదైతే చాలా చాలా వెరైటీస్ అండి. అసలు హ్యాండ్ బ్యాగ్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అవన్నీ పెట్టారు. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ అయితే ఇది ఇయర్ రింగ్స్కి సంబంధించిందండి, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇయర్ రింగ్స్ కూడా అన్ని మోడ్రన్గా, అంటే రొటీన్గా కాకుండా కొంచెం స్టైలిష్గా మోడ్రన్గా ఉండేవి పెట్టారు. అంటే వెస్ట్రన్ వేర్కి వేసుకున్నప్పుడు పెట్టుకునే విధంగా చాలా బాగా అనిపించాయి నాకు. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే చూస్తున్నారు కదా వెరైటీ వెరైటీ క్లిప్లు, అలాగే క్లిప్స్ అయితే చాలా వెరైటీలు ఉన్నాయండి. అలాగే జడలకు సంబంధించిన ఇవి బ్యాండ్స్, అలాగే ఫ్లక్కర్స్, జ్యువెలరీ అయితే సూపర్గా ఉందండి. మనకి ఇది సిల్వర్ జ్యువెలరీ అంటారు కదా, సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి నాకైతే. అలాగే స్టోన్స్లో కూడా జ్యువెలరీ ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. నిజంగా ఎగ్జిబిషన్ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఎన్నో వెరైటీస్ ఉంటాయండి. అంటే ఒకటే మోడల్ కాకుండా మనకి డిఫరెంట్ వెరైటీస్ మనకి ఎగ్జిబిషన్లో పెడుతూ ఉంటారు. డ్రెస్సెస్ కానీ, జ్యువెలరీ కానీ, బ్యాంగిల్స్ అన్నీ కూడా మనకు రాజస్థాన్, గుజరాత్ అలా
మొత్తం అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి మనకు తీసుకొచ్చి మరీ పెడుతూ ఉంటారు. కాబట్టి ఎగ్జిబిషన్ అంటే నాకు అందుకే చాలా చాలా ఇష్టం అండి. ఎక్కడ ఎగ్జిబిషన్ పడ్డా కూడా నేను ఖచ్చితంగా విజిట్ చేయడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను. ఎందుకంటే డిఫరెంట్ జ్యువెలరీ కలెక్షన్ మనం చూడొచ్చు. చాలా బాగున్నాయండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నాకైతే ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోలేదు. బట్ హ్యాండ్ బ్యాగ్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నవే ఉన్నాయి అక్కడ, కాబట్టి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోలేదు. బట్ ఇయర్ రింగ్స్ అయితే నాకు పిచ్చి అండి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం, కలెక్ట్ చేయడం అంటే కూడా. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ షాప్లో వచ్చేసి మనకు అన్ని కీ చైన్స్, డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే అండి, మీరు చూస్తూ ఉండండి. ఓకే, ఓకే అండి, చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీ హ్యాండ్ బ్యాగ్స్, డిఫరెంట్ కలెక్షను. అసలు హ్యాండ్ బ్యాగ్స్ చూస్తుంటేనే షాకింగ్గా అనిపించిందండి నాకు. అన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎప్పుడు చూడని వెరైటీస్ కూడా అనిపించాయండి. కొన్ని అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. నాకైతే ఈ బ్యాగ్ బాగా నచ్చిందండి. బట్ అసలు కాస్ట్ అయితే తగ్గించడం లేదు, ఫిక్స్డ్ అని చెప్తున్నారు. ఇంకా నేనైతే ఇక తీసుకోలేదు. ఆల్రెడీ ఇవి చూసారు కదా, ఇవి ఆల్రెడీ నేను అరకులో తీసుకున్నాను. నేను డైలీ యాక్టివాపై వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఇదే యూస్ చేస్తాను. ఇది నేను అరకులో 250కి అలా తీసుకున్నాను. కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. అలాగే ఇవి కూడా అన్ని డిఫరెంట్ షేప్స్లో, అంటే ఎగ్ షేపు, స్క్వేర్ షేపు, ట్రయాంగిల్ షేప్, అన్ని షేప్స్లో హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగా అనిపించాయండి. ఇంకా క్యాప్స్ కూడా ఇవి చూసారు కదా, ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా వెరైటీగా అనిపించాయి నాకు. ముందర మంచిగా టెడ్డీ బేరు బొమ్మతో చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇవి ఒక కలెక్షను, అన్నీ బాగున్నాయండి. ఆ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూడగానే కిడ్స్కి అయితే చాలా బాగుంటాయి అనిపించింది. ఇవి కిడ్స్కి చాలా బాగుంటాయి నిజంగా. చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అనిపించాయో. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఈ కలెక్షన్ కూడా ఎక్కువగా 250-350 లోపే ఉన్నాయండి. అన్ని హ్యాండ్ బ్యాగ్స్ కాస్ట్ అయితే మరి ఎక్కువగా అయితే ఏమీ లేవు. 250-350లో మనకు చక్కగా హ్యాండ్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి.
ఓకే అండి. ఇవి గూడా చాలా బాగున్నాయండి. ఇది కూడా నేను ఒకటి అరకులో తీసుకున్నాను. యాక్చువల్‌గా నేను అరకు వెళ్ళినప్పుడు ఎక్కువగా తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్స్. అందుకే ఎక్కువగా తీసుకోలేదు హ్యాండ్ బ్యాగ్స్. బట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా తీసుకున్నానండి. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా చాలా ఇష్టము. అలాగే అంటే డిఫరెంట్ కలెక్షన్ లాగా అనిపించింది నాకు. అందుకే ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను. అలాగే డ్రెసెస్ తీసుకున్నాను. ఇంకా బెడ్‌షీట్స్ తీసుకున్నాను. బెడ్‌షీట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే ఉన్నాయండి. మనకు 1000కి 3 బెడ్‌షీట్స్ ఇస్తున్నారు. డబుల్ కాట్ బెడ్‌షీట్స్. 1000కి 3 డబుల్ కాట్ బెడ్‌షీట్స్ అంటే నాకు చాలా రీజనబుల్ అనిపించాయండి. నేనొకటి, మమ్మీ 2 తీసుకున్నారు. చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అంటే 1000కి 3 ఇస్తున్నారు. క్వాలిటీ ఎలా ఉంటుందో అని మనకు కొంచెం డౌట్‌గా అనిపిస్తుంది కదా! కానీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి నిజంగా. అందుకే ఇంకా 3 అయితే తీసుకున్నాము 1000కి 3. అలాగే ఇంకా దివానం బెడ్‌షీట్స్ కూడా చాలా తక్కువ కాస్టే ఉన్నాయి. దివానం బెడ్‌షీట్స్ వచ్చేసి నేను 3 తీసుకున్నాను. 200 ఈచ్ వన్. 200 అంటే చాలా రీజనబుల్ అనిపించాయి నాకైతే. ఇంకా జ్యువెలరీ కూడా తీసుకున్నానండి. అంటే మనకిప్పుడు పల్స్ జ్యువెలరీ బాగా ట్రెండింగ్‌లో ఉంది కదా! ఆ జ్యువెలరీ ఎక్కువగా తీసుకున్నాను. కానీ చాలా బాగున్నాయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం నేను పెట్టారు కానీ ఎగ్జిబిషన్ పెట్టారు కానీ నేను ఎందుకో మిస్ అయ్యాను. బట్ ఈసారి మాత్రం 2 టైమ్స్ వెళ్ళాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే అండి. చెప్పాను కదా! బెడ్‌షీట్స్ అలాగే స్టీల్ సామాను షాప్ అనమాట. ఇందులో అన్నీ మనకు దొరుకుతాయనమాట. అంటే మనకి చిన్న బజార్‌లు ఉంటాయి కదా! ఇప్పుడు భారత్ బజార్ అని మాకు దగ్గరలో ఉంటుంది. అలా ఇది కూడా ఒక భారత్ బజార్ లానే పెట్టారనమాట. అన్ని వెరైటీ స్టీల్ సామాన్లు, అలాగే ప్లాస్టిక్ సామాన్స్, అలాగే బాక్సెస్, గిన్నెలు, గ్లాసెస్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇందులో. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే ఇస్తున్నారు. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓకే.
ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, నా ఛానల్ను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఇలాంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి, మళ్ళీ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.